మాతో మాట్లాడండి. ఈ దీనుండి నీ హస్తగతం చేస్తూ మీరు కనబడాలని నేను మరుగున ఉండాలి. నీ సిలువ చాటును భద్రపరచండి. నీ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ కోరస్ పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానము. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానము. లేఖన భాగాలు మనకు సుపరిచితంగా ఉంటాయి. అయితే ఈ అనుభవం మాత్రం వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యత్యాసం, అంటే వ్యక్తికి వ్యక్తికి తేడా ఉంటుంది. ఇక్కడ మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో 10-11 వచనాల్లో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయన శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవాతి దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చిన కొంతమంది వ్యక్తులను ఇక్కడ చూస్తున్నాం. యేసయ్య వస్తాడనే విషయం, లోకరక్షకుడిగా దేవాతి దేవుడి లోకానికి వస్తాడనే విషయాన్ని ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ లోకానికి తెలియజేయబడింది. మానవ జాతి దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని నుండి త్వరగా తొలగిపోతూ ఉంటాం. మీరు లోబడిన వాళ్ళని ప్రజలు అని లేఖనాలు మనందరి గురించి రాయబడి ఉన్నవి. ఆది నుంచి కూడా ఎట్లాంటి స్వభావం మనది, తిరుగుబాటు స్వభావం. ఏ ఉద్దేశంతో ఆయన మనల్ని పుట్టించి పెంచి పెద్ద చేశాడో ఆ ఉద్దేశ ప్రకారం మన జీవితాలు లేకపోయినప్పటికీ అవిధేయత ద్వారా, అపరాధముల ద్వారా, పాపముల ద్వారా మనం శిక్షకే, మరణానికే పాత్రులమైనప్పటికీ అలాగున మనల్ని శిక్షకు అప్పగించటానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ జాతికి అయితే అర్థం కాదు, ఈ మానవులకు అర్థం కాదు. ప్రతివాడు కూడా తనకిష్టమైన త్రోవకు తొలగిపోయినాం, గొర్రెల వలె తొలగిపోయినాం. తద్వారా మార్గం నుండి తొలగిపోయిన వ్యక్తులు నిత్య నాశనానికే వెళ్ళాలి, నాశనానికి అర్హులు మనం. కానీ దయాద్ర హృదయం కలిగిన మన ప్రభు, ప్రేమస్వరూపి అయిన ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక తన ప్రియకుమారుడైన యేసునందు అద్వితీయ కుమారుడిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచాలని, ఆయన ద్వారా తిరిగి ఆయనకు సమీపంగా రావాలని దేవుని యొక్క సంకల్పం. ఈ విషయాన్ని యెషయా గ్రంథములో 9వ అధ్యాయం 6. చాలు, ఇది యేసు ప్రభు రాకపూర్వము కొన్ని వందల సంవత్సరాలు అయి ఉంటుంది. హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఇయర్స్ బ్యాక్, కొన్ని వేలు కూడా అయినాయి. అంతకు పూర్వమే మానవ జాతి పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం ఇది. ఒక కుమారుడు మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కానీ టు బీ ఫుల్ఫిల్డ్ అనమాట. ఈ లేఖనము మన బ్రతుకుల్లో
మానవ జాతి అంతటి కొరకు నెరవేర్చబడవలసిన ప్రవచనం. ఈ సత్యము లేఖనాలను పరిశోధించే కొంతమంది ఆయా కాలాల్లో ఉన్నారు. శాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాళ్ళు, ఇలాంటి వారు అనేకులు ఉన్నారు. వారిలో ఒకరు తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళకి ఈ విషయం తెలుసు, యేసు ప్రభు రానైనాడు, వస్తాడని ఎదురు చూస్తున్నారు. సామాన్యమైన ఒక స్త్రీ కూడా, సమరయ స్త్రీ కూడా తెలిసే విషయం అందా లేదా? మెస్సయ్య ఒక ఆయన రానే ఉన్నాడు, మా పితరులు ఈ కొండ మీద ఆరాధించేవారు, ఆయన వస్తాడని నాకు తెలుసు. ఆ సమరయ స్త్రీ, అన్య స్త్రీ కూడా యేసు ప్రభు రానే ఉన్నాడు, ఆయన రానే వచ్చినాడు. ఈ సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆకాశంలో ఒక వింత సంభవించింది. అదే ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11లో ఉన్నది. చాలు. వారు నక్షత్రమును, ఎవరేళ్ళు? యేసు ప్రభు రానన్నాడు. మానవ జాతి అంతటినీ ఉద్ధరించటానికి, మన కొరకు లోకానికి రక్షకుడు రానయ్యున్నాడు అని ఎదురు చూసే వారిలో ఒకరికి ఈ యొక్క వింత, ఆకాశంలో వింత కనబడింది. ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో చాలు, తూర్పు దేశపు జ్ఞానులకు కనబడింది ఈ యొక్క నక్షత్రం. అత్యాశక్తితో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, పొలములో గొర్రెలు మేపుకున్న వాళ్ళకి సహితము ఈ యొక్క నక్షత్రం కనపడింది. దోత వారి కనబడి సత్యాన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు అక్కడ చూసిన ఆ నక్షత్రమును చూసి తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు ప్రయాణం అవుతున్నారు. 2వ వచనంలో చాలు, ఆ సాదృశ్యంగానే దానికి గుర్తుగానే ఈ దినాల్లో ప్రభువు నమ్మిన వాళ్ళు, యేసు ప్రభుని ఎరిగిన వారు, కీర్తన వాళ్ళు ఏం చేస్తారండి? ఆరాధన చేస్తే మంచిదే. స్టార్లు పెట్టుకుంటారు. నక్షత్రం పుట్టింది, మా కొరకు ఆయన నక్షత్రంగా వచ్చాడా? లేఖనంలో ఎక్కడైనా నక్షత్రము ఆధారం చేసుకుని ఏ సత్యమైన రాయబడిందా? కానీ వింత ఏమిటంటే ఆయన పుట్టుకను తెలియజేయటానికి ఈ నక్షత్రము ఆయనతో పాటు ఉద్భవించింది. అది చూసిన తూర్పు దేశపు జ్ఞానులు ఈయన కొరకు, అంటే అక్కడ వారు చూసినప్పుడే వారికి ఆనందం కలిగింది. ఆ నక్షత్రము వీరిని ఆ దేశాన్ని నుంచి మరో దేశానికి కూడా నడిపించింది. నక్షత్రం ద్వారా వాళ్ళు సత్యము తెలుసుకున్నారు. బహుశా ఆ నక్షత్రపు కాంతి యేసు ప్రభుకు సాదృశ్యం కాబట్టి వెలుగు వారి హృదయంలోకి రాగానే, మనసులోకి రాగానే వాళ్ళు ఉన్న చీకటి కూడా ఎప్పుడు వస్తాడని ఎదురు చూసిన ఆ యొక్క ఆతృత, లేక ఇంకా మానవ సంబంధమైన చీకటి కూడా వారి హృదయం నుంచి వెలుపలికి వచ్చేసింది. వెలుగు కలగానే ఏం చేస్తుందండి? చీకటి ఆటోమేటిక్గా ఆ వెలుగును చూడగానే ఆసక్తితో ఉన్నారు, భయంతో ఉన్నారు, ఎదురు చూసేవారికి ఉన్నారు. కానీ ఆ నక్షత్రం చూడగానే గొప్ప ఆనందం కలిగింది వీళ్ళకి, ఈ తూర్పు దేశ జ్ఞానులు. మొదటిది అది, యేసు ప్రభువునందు విశ్వసించిన వాళ్ళకి ఆనందం కలుగుతుంది. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన ఆనందం. అలాగే అది వారిని మొదటి అనుభవం, ప్రభువు నమ్మిన వాడికి ఉండే గొప్ప అనుభూతి ఏంటంటే ప్రభువుని హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆనందం కలుగుతుంది. రెండవది, ప్రభువు సరైన మార్గంలో వాళ్ళు నడిపిస్తాడు. ఎలాగున వెనుక తూర్పు కానీ కుడుకు కానీ ఎడమకు కానీ తిరగక తిన్ననైనా ఈ మార్గంలో
నడువుడని చెప్పే ఒక స్వరం ఎప్పుడు కూడా ఆయన ప్రజలకు వినబడుతూనే ఉంటుంది లేఖనం ప్రకారం. అలాగునే ఈ యొక్క నక్షత్రం, ఆకాశమందు ఉద్భవించిన ఈ నక్షత్రం తన ప్రజలను సరైన మార్గంలో నడిపించింది. ఎక్కడ తీసుకొచ్చింది? వాళ్ళ దేశం వేరు, ఈ దేశం వేరు. ఆయన పుట్టిన ప్రాంతం వేరు, వీళ్ళన్న ప్రాంతం వేరు. అయినను నక్షత్రము మరొక రీతి చెప్పాలంటే ఆ వెలుగు వీరిని చక్కగా నడిపించింది. కనుక లేఖనం ఏం సెలవిస్తుందంటే, ఆ చీకటిపోయిన ఈ వ్యక్తులకు బహుశా వారి హృదయాంత రంగములలో వెలుగు వారి కన్నులతో చూడటమే మాత్రమే కానీ వెలుగు మయముగా వారి బ్రతుకులు కూడా మారిపోయినవి. లేఖనం ప్రకారము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఆ వెలుగు ఫలం అందాం ఇక్కడ. ఆ నక్షత్రము ద్వారా పొందిన ఆ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి. అంటే వాళ్ళ హృదయం నిండుగా వారు బ్రతుకులు నీతివంతం చేయబడ్డవి. వెలుగు చేసే పని. వెలుగు మొదటిగా ఆనందం ఇచ్చింది వాళ్ళకి. రెండవదిగా ఆయన ఆరాధించడానికి సరైన మార్గంలో, ఇంటి మీద స్టార్ కట్టుకుంటే ఇంట్లో బీరు లేకుండా చూసుకోవాలి, కానీ ఇంటి మీద స్టార్ ఉంటే ఉపయోగం ఉండదు. కానివి లేకుండా చూసుకోవాలి. హృదయంలో కానివి లేకుండా, బ్రతుకులో ఆయనకి ఇష్టం లేని వాటిని తీసివేసుకోవాలి. ఆ వెలుగు గత స్థితి నుంచి మనల్ని వెలుపలకు తీసుకొస్తుంది, గత బ్రతుకు నుండి మార్చివేస్తుంది. అందుకే ఇక్కడ వెలుగు ఫలం ఏమనగా మంచితనము, నీతి. దే బికమ్ రైచియస్ పీపుల్. దే బికమ్ రైచియస్. నీతిగా చేయబడ్డారు. నా నీతికి ఆధారమగు దేవా అని ఆరాధించారు మన పితరులు. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమ 10:9. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినలా 10వ వచనం. ఎలా అనగా నీతి కలుగునట్లు. ఇదే జరిగిందండి. ఇదే జరిగింది ఎవరిలో? ఆ తూర్పు దేశపు వెలుగు చేసిన పని. ఆనాడే కాదండి, క్రీస్తుకు పూర్వం ఉన్న వారికి ఈ అనుభవం ఉంది. ఈవెన్ టుడే, ఈ దినాన్ని కూడా యుగాంతంలో మన బ్రతుకులు కూడా ఎలాగ చేయబడ్డవి. ఏ మనుషుడును దేవునికి వేరుగా నీతిమంతుడు లేడు. నన్ ఇన్ దిస్ వరల్డ్ ఎవరును నీతిమంతుడు లేడు. అయితే ప్రభువుని విశ్వసించుడు ద్వారా ఆయన రానయ్యున్నాడు. ప్రభు అయిన దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు వీళ్ళు. వారి యొక్క హృదయవాంఛ నెరవేర్చబడింది. ఆయన పుట్టినప్పుడు ఇలాగున ఆకాశంలో ఒక తార వెలుస్తుంది అనే సత్యాన్ని కూడా వాళ్ళు విన్నారు, చదివారు కూడా లేఖనాల ఆధారంగా. అది రానే వచ్చింది. గొప్ప సంతోషము వారి యొక్క హృదయాల్లో కలిగింది. దాని యొక్క ఫలము నీతిగా చేయబడ్డారు మరియు సత్యమునకు వారి బ్రతుకులు ఆధారమైనవి. నీతి మరియు సత్యమునకు ఆధారంగా ఉన్నారు. అది వారిని తిన్ననైన మార్గంలోకి నడిపిస్తూనే. బహుశా వారు ఎన్ని రోజులు ప్రయాణం చేశారు. ఆ దినాల్లో ఈ కాలంలో ఉన్నట్టుగా ప్రయాణ వాహనాలు లేవు. గాడిద ఉంది, ఒంటె ఉంది. బహుశా వాటి మీద మనుషుడు నడకెంతో గాడిద యొక్క నడక కూడా అంతే ఉంటుంది. అంత స్లోగా ఉండొచ్చు. ఎన్ని వారాలు లేకపోతే ఎన్ని నెలలు పట్టిందో ఎంతకాలమో హిస్టారికల్గా నేను చూడలేదు, కానీ ఆ మెజర్మెంట్స్ మన ప్రేయలు కొంతమంది విన్నవాళ్ళు, స్టడీ చేసిన వాళ్ళు చెప్తున్నారు కొన్ని సంవత్సరాలట. పోలేండి, వద్దులేండి. మళ్ళీ అవి లెక్కలకి వెళ్తే కరెక్ట్గా చెప్తే మళ్ళీ తేడాలు వస్తాయి. కొంత సమయం పట్టింది. మనం ప్రభు కొరకు అలా నడుస్తున్నామండి ఆరాధించటానికి. ఆయన చూడనే చూశారు. జీవితం నీతిగా చేయబడింది.
వెలుగుమయంగా చేయబడింది బ్రతుకు. ఆయన్ని ఆరాధించా బయలుదేరు. వెలగలిగిన బంగారము, బోళము, సాంబ్రాణి, వెలగలిగిన వస్తువులు, విలువైన వస్తువులు తీసుకున్నారు. ఎంత దూరమైన పర్లేదు, భారమైన పర్లేదు, ఎంత శ్రమైన అనుభవిస్తాను. దేవుని నమ్మిన వాళ్ళకి ఈ మనసు ఉంటుంది. కానీ కొంతమందికి ముక్కు మూసుకుంటారు. దేవుని మందిరానికి రావటానికి కొంచెం ఇబ్బంది, వచ్చినా ఫ్యాన్ లేని చోట కూర్చోవటం కూడా ఉన్నా కానీ ఫ్యాను మరీ ఇంత చేప. కానీ వాళ్ళైతే, మన పితరులు అయితే జీవితాలు మనకి బుద్ధి నేర్పిస్తున్నాయి, మాదిరికరంగా ఉన్నాయి. తిన్ననైనా ఆ మార్గంలో వాళ్ళు రాని వచ్చినారు. ఎక్కడ ఆగిందండి ఆ నక్షత్రం వచ్చి? ఎక్కడ ఆగింది? అరే చదువుకున్నాం కదా ఇక్కడ 10వ వచనం, మత్తయి సువార్త 2:10. అంటే ఎక్కడ వరకు వచ్చింది ఆ నక్షత్రం? లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ ఇంటిలో అయితే, ఏ పూరి గుడిసెలో అయితే ఆయన ఉన్నారో, ఒకవేళ ఏ పాకలో అయితే ఆయన ఉన్నారో, అక్కడ ఆ స్థలం వరకు కూడా వాడి ఎంత అద్భుతం అండి. ఆయన నమ్మిన వారికి మేలు చేసే దేవుడు అండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అండి ఆ ప్రభు. వారు అరే ఎంతకాలము మన ప్రయాణం వల్ల రాత్రి ఎందు పగటి ఎందు మన పితరులకు తోడై ఉంది కదా ఆయన. పగటి ఎందు మేఘస్తంభములు, రాత్రి ఎందు అగ్నిస్తంభంలో తోడైన దేవుడు. ఇప్పుడు కూడా ఆయన పుట్టిన సమయంలో ఈ దేశస్థులకు ఆయన ఆరాధించడానికి బయలుదేరిన ఎంతమందో, ఆ దేశస్థులకు కూడా వాళ్ళు నడిపించడానికి ఏ స్థలంలో అయితే ఉన్నాడు ఆయన తిన్నగా వచ్చి, ఒకవేళ ఆయన హేరోదు ప్రదేశానికి ఆ దేశం వచ్చిన తర్వాత రాజుని అడిగినప్పటికీ తిరిగి ఆ నక్షత్రము ఆయనున్న ఇంటికి వారిని నడిపించింది. అక్కడ ఆగిపోయింది. అక్కడ మనల్ని దేవుడు చూపించడం మాత్రం కాదు, మనకి ఆనందం కలిగించడం మాత్రమే కాదు, హృదయ సంబంధమైన గొప్ప ఆనందం కలిగించడం మాత్రమే కాదు, మనల్ని నిత్యము నడిపించిన ఈ యొక్క నక్షత్రము లేక వెలుగు ఇక్కడ ఆగిపోయిందండి. బహుశా నక్షత్రం చూసుకున్నారు, ఈ ప్రాంతాన్ని వెతికారేమో, అక్కడ జనసమూహం కొద్దిమంది ఉన్నారేమో పక్కపక్కన చుట్టుపక్కల. ఏమిటి ఎదుగుతున్నారు? లోకరక్షకుడిని ప్రభువైన యేసుక్రీస్తు లేక మెస్సయ్యను. ఇదే ఈ చిన్న పూరుపాక. అక్కడ వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై, ప్రియ సహోదరి, ఎవరు యేసు ప్రభుని ఎరిగిన వారుగా ఉంటామో వారి జీవితంలో అత్యానంద, అదే అక్కడ పేతురు అంటాడు కదా, 1:9 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మీరు ఆయనను ఆరైతే ఒకనాడైతే, అది దాని అర్థం. ఆగండి, ఒకనాడైతే తూర్పు దేశదానులు స్వయంగా ముఖాముఖిగా యేసు ప్రభుని సశరీరుడిగా ఉన్నప్పుడు ఆయన చూడగలిగారు. మీరైతే ఆయన్ను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు. అయితే కనులారా తూర్పు దేశం జానులు చూసినట్టుగా మనం చూడకపోయినప్పటికీ ఆయనందు విశ్వసించుచు ఆయనందు నమ్మిన వారికి మీ విశ్వాసానికి ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషగలమారమే. ఈవెన్ టుడే we are enjoying, we are experiencing such sort of sweetness. అంత మధురమైన అనుభూతి యేసు ప్రభు నమ్మిన వారికి ఉంది. ఆ వెలుగు బహుశా వారిని ఎలా నడిపించుంటుందని లేఖనంలో దావీదు అంటాడండి 119వ అధ్యాయంలో 105వ వచనంలో, వెళ్ళక్కలక్కడ చెప్పండి, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు నీ వెలుగుందే. వాక్యమని వెలుగుందే. మీరు లోకానికి వెలుగు కదా, వాక్యం అంటే దేవుడు, ఆయన వెలుగు కదా, ఆ వెలుగుకు సాదృశ్యమైన నక్షత్రమే కదా. వారికి వారి పాదాలకు దీపమును వారి త్రోవకు ఆ వెలుగు ఆ ఇంటికి నడిపించింది.
ఆ వెలుగు నక్షత్రము ఆ స్థలంలో ఉంది. అబ్బా, అరే మన జీవితాలు ధన్యమైపోయినాయి. గతంలో యేసుప్రభు పుట్టకపోవడమే ఆయన గురించి విన్నాం, మనం లేఖనాల ప్రకారం చూసాము, ఎదురు చూసినాము. ఆయన పుట్టుక గుర్తుగా ఆకాశంలో నక్షత్రం మనతో మాట్లాడింది, అది మనల్ని నడిపించింది. తిన్నగా దేశం వేరైనా కానీ, ఎంత దూరమైనా కానీ ప్రభు మనతో ఉన్నాడు. ఎంతగా 220 పాట అనుకుంటా. పాట సంఖ్య ఏంటిది? కాదు, ఇంకొకటి ఉంటుంది, పాత పాట అనుకుంటుంది. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము చాయించెదము. చూడద్దు, ప్రభు గొప్ప కార్య చేసెనని మనము చాయించెదము. ప్రభు పామేలుల వర్షము మనపై కురిపించేనా. గొప్ప మేలుల వర్షము మనపై కురిపించే. ఏమైనా డౌట్ ఉందా మీకు? ఈ పాట పాడండిరా. ఈ అనుభవం కాదా వాళ్ళది? ప్రభు గొప్ప మేలులు. ఇది అంతా నమ్మటానికి సఖ్యంగా లేదు, వినటానికి విడ్డూరంగా ఉంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అదే అనుభవంతో మనం కూడా ప్రభుని ఆరాధించడానికి, మరి మన దగ్గర ఆరాధించడానికి ఆ ప్రియులుకున్న రీతిగా ఏం కావాలి మనకి? బంగారము ఏముంది, తర్వాత బోళము ఉన్నాయా? బంగారం మన జీవితాలు శుద్ధి చేయబడిన అనుభవం కావాలంతే. కడగబడిన అనుభవం కావాలి. ఉదకంతో కడగబడిన అనుభవం, క్రీస్తు రక్తంతో శుద్ధి అయిన అనుభవం ఉండాలి. అదే మన బంగారం కంటే విలువ. అందుకనే పేతురు అంటాడండి, మీరు బంగారము వెండి వాటితో మీరు చదువు చాలు. వెండి బంగారం లాంటి బంగారము క్రీస్తు రక్తంతో పోల్చదగినది కాదు, క్రీస్తుతో పోల్చదగినది కాదు. అది వెండి, ఈ లోకంలో ధనధాన్యాలు ఏది కూడా ఆయన నామానికి సరితూగవై. ఆయన నామము మనల్ని ఉద్ధరించింది, ఆయన నామము సరైన మార్గంలో నడిపించింది, ఆయన నామము చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకొచ్చింది, తిన్ననేని మార్గంలో నడిపిస్తుంది. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోష గలవారమై ఆనందిస్తాం. మన ముందున్న పితరులు ఇలాంటి వారే, ఈ అనుభవం కలిగి ఉన్నవారు, యేసు ప్రభుని కలిగిన వాడు. యోబుని అడుగుదామా ఒకసారి? యోబు ఏమంటాడండి? యోబు జీవితంలో కలిగిన కీడులు నష్టాలు బహుశా అంతకుముందు కానీ తర్వాత కానీ ఎవరికి సంభవించవు ఇంత నష్టం. అమ్మ విలమేనండి, చూడక్కర్లేదు. ఏమన్నాడు? ఎలా ఉన్నాడు ఆ పరిస్థితిలో? యెహోవా ఇచ్చెను, ఇది ఏం చేస్తున్నాడు? గంతులేస్తున్నాడు, రిజాయిస్ చేస్తున్నాడు. ఎప్పుడు ప్రభువు నమ్ముకున్నప్పుడు ఎలా ఉందో, సమస్తం కోల్పోయినప్పుడు కూడా. విధవరాలు ఒక రోజున దేవుని మందిరంలో తన జీవనమంతయు ఇచ్చేసింది. బ్రతుకంతయు ఆయనకి. ఆయనేనా వాడైతే ఇదెందుకు? సర్వసంపదలు నీ ఎందుకు గుప్తమై ఉన్నాయి కదా నాన్న. అది వాటిని చదువుతాము, బాత్ చేయొచ్చేమో కానీ అంత తేలికేం కాదులేండి, వినొచ్చేమో కానీ
వాళ్ళలో అన్ని వేళలో కూడా ఈ యొక్క సెప్పనసక్కి ఇక్కడ ఏం రాయబడి ఉంది మనకి అమ్మా మత్తయి సువార్త అత్యానందం అనేది ఆ కోవ చెందింది. అత్యానంద భరితులై అది నిత్యము ఉంటుందండి. ఇట్లాంటి ఆనందము ఒక ఆయనకి ఈ అత్యానంద భరితులై పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని కూడా చూడొచ్చు. యోబులో చూస్తాం మనం. ఫిలిప్పి గ్రంథకర్త అంటాడు ఈ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఆనందించుడి, మరలా చెబుతును. ఎలా జరిగింది? ఎప్పుడు? ఎల్లప్పుడును అంటే యోబు ఎలాగ ఆనందించాడు? అన్నీ ఉన్నప్పుడు. నా జీవితంలో కూడా ఏం సంభవించినా కానీ నేను అనేది దానికి అనేక దృష్టాంతాలు గ్రంథంలో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. ఆయన జీవితం ఎలా ఆనందించిందో అనేది. ఒకనాడు ఆయన కూడా మన తూర్పు దేశపు జ్ఞానులు చూసిన ఆ నక్షత్రం ఆయన కూడా చూశాడు మార్గంలో. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 9వ అధ్యాయం 3వ వచనం. 9వ అధ్యాయం 3వ వచనం అపోస్తల కార్యములు. అతడు ప్రయాణం చేయొచ్చు. అదేనండి నక్షత్రాలు మన ఇళ్ళ మీద ఉన్నాయి, వీధుల్లో ఉన్నాయి. కానీ నిజముగా ప్రభు నమ్మిన వారికి ఇళ్లల్లోనూ ఇంటి మీద వీధుల్లో ఎక్కడుంటాయి? ఆ ప్రకాశత అకస్మాత్తుగా వెలుగు. అంతే, వెలుగని అలా రాయబడు. ప్రకాశమైన వెలుగు ఆయన బ్రతుకు కనపడ్డది అనుకుంటా. ఎంత రోతపూరితమైన వాడు. కళ్ళకు కట్టిన కంతలు కనపడ్డాయి. కంతలు లోకమే కనిపిస్తుంది, ప్రభు మాత్రం చూడలేకపోతున్నాడు. 14 వచనంలో ఏముంది? అక్కడే 14 వచనంలో 16 చదువు. 18వ వచనం చదువు. ఎస్, ఒకటి వెలుగును చూశాడు. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రము యొక్క ప్రకాశతలో వారి జీవితాలు దిద్దబడినవి, నీతిగాను సత్యముతోనే నింపబడినవి, వారిని నడిపించినవి. ఈ మనుషుడు కూడా మతమనే ముసుగులో మతమౌఢ్యముతోనే ఉంటున్న ఈ మనుషుడు అనేకుల్ని హింసిస్తున్నాడు. అదే ప్రభు, మానవాళి కొరకు లోకానికి వచ్చిన ప్రభు అతను కూడా దర్శించాడు. అక్కడ తను ప్రయాణం చేస్తున్న మానవ సంబంధమైన అతిశయంతో ప్రయాణం చేస్తున్న మనుషుడు కింద పడ్డాడు. తిరిగి దేవుడు లేవనెత్తాడు. నీవు హింసిస్తున్న యేసును అని చెప్పినాడు, మాట్లాడినాడు. చివరికి తనకును దేవునికి అడ్డుగా ఉన్న పొరలను తీసివేసి యుగ సంబంధమైన దేవత మనుషుల యొక్క మనోనేత్రక ఈ మనుషుడు కూడా తద్వారా దేవుని అందు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఒకనాడు వ్యతిరేకి ఈ లోకం కనుక, ఈ లోకంలో ఉన్నవాళ్ళు కనుక నిజముగా ప్రభు యొక్క వెలుగు ఆ ప్రకాశతలో కనుక వచ్చి ఉంటే వాళ్ళ బ్రతుకులు తప్పక మార్చుకుంటారండి. నేను ఫలానా సామాజిక వర్గము, ఫలానా తెగకు చెందిన వాడిని అనుకోలేరు. వాళ్ళకి తెలిసేది ఒకటే తెలుస్తుంది, నేను పాపిని. ఇతరులను చూడడం అప్పుడు అవర్ సెల్స్ ఎగ్జామిన్ అనమాట. మనమే ఏం కనిపిస్తుంది? రోత కనిపిస్తుంది. పౌలు అలా చేశాడు, యోబు అలాగే. ముఖ్యంగా ఆ తూర్పుదేశ జ్ఞానులు కూడా ఇది మొదటి అనుభవం. వెలుగులోకి రాబడిన వాళ్ళు మొదటి యొక్క అనుభవంగా మనం చూడొచ్చు. ఇక్కడ 2 రకాలుగా కూడా చెప్పొచ్చు. ఒకటి సంతోషము, రెండవది ఆనందం. దేవుడు ద్వారా పొందేదాన్ని మనం ఆనందం అంటాం. అయితే సంతోషం ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ జాయ్. జాయ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్స్. ఒక ఇల్లు కట్టాడు అనుకో, మంచి ఇల్లు, ఒక వ్యక్తి అది మంచి ఇల్లు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఇల్లు ఉంది. హ్యాపెనింగ్ అంటే ఇల్లు కట్టుకోవటం అనేది నీ జీవితంలో జరిగింది. ఉద్యోగం రావటం అనేది జరిగింది. పెళ్లి చేసుకోవటం అనేది జరిగింది.
చదువుకోవడం అనేది, మంచి డబ్బు ఇవన్నీ అవి కొంచెం యూ మే గెట్ హ్యాపీనెస్ బట్ కెనాట్ ఎంజాయ్ ద జాయ్, కెనాట్ ఎక్స్పీరియన్స్ ద జాయ్. జాయ్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హ్యాపీనెస్ గోస్, పరిస్థితులు బట్టి పోద్ది, తెగతింపులు అయిపోతాయి, మనుషులు కొట్లాడుకుంటారు అప్పుడు పోద్ది, ఆశించింది దొరకదు అప్పుడు పోద్ది. ఏది? సంతోషం. కావలసిన వాళ్ళు లేరు, అంత ఎలా కనిపిస్తుంది? గాఢాంధకరపు చీకటి అంతా అలుముకుంటుంది. బట్ ఇది ఎలా ఉండదు. ఏది? అబోవ్ ఆల్, పరిస్థితులన్నిటిలో నుంచి అన్నిటికీ మించిందిగా ఉంటుంది. అందుకే కొంతమంది ఆల్రెడీ చూసాం మనం, కొంతమంది వ్యక్తులు ఉన్నారు ప్రభు ఇచ్చేది, అందుకే అత్యానంద భరితులే. ప్రియుడా, ప్రభు పుట్టుక మన బ్రతుకులకు ఆనందం ఇస్తుంది. భార్య ఉన్నా లేకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, పిల్లలు ఉన్నా లేకపోయినా, ఒక వ్యక్తి అండ ఆ మాట ఎవరు? అయ్యో హబక్కుకండి, ఏమున్నా లేకపోయినా, 3వ అధ్యాయం 17వ వచనం, ఏమున్నా లేకపోయినా సంతోషం అంటలేదు అక్కడ. హ్యాపీనెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జాయ్. ఒక జాయ్ కూడా ఉన్నాడు ఆయనకు. ఎస్, తెలుసు మనందరికీ, కంటో పాటు కూడా ఉన్న వాళ్ళందరికీ. జాయ్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్, నాట్ బై సీయింగ్. కొంచెం సంతోషంగా ఉంటాక ఏం చేస్తారు? ఊటీ వెళ్తారు, కొడైకెనాల్ వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, యాత్రలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఏంటో లోకం నేర్పిన మా పద్ధతి అది, లోకస్తులాగే వెళ్తారు కొంతమంది. అక్కడ ఏం దొరకదు వాళ్ళకి. దొరికే స్థలం ఏది? దేవుని మందిరంలో దొరుకుతుంది. ఎవరో నేర్పించారు, ఎవరో చూపించారు అది. అలా పొరపాటు చేయొద్దు ఇక్కడ ఉన్నవాళ్ళు. కాబట్టి హ్యాపీనెస్ కాదు, జాయ్ దేవుడిచ్చేదే, దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కలిమియు లేమియు రెండు ఒకటే కదా. ఎవరికి? ప్రభు పిల్లలకి. కలిమి లేమి వన్నాను దశమ కాబట్టి భక్తుడు అంటాడు దావీదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించవలసి వచ్చినప్పటికీ, అంటే బాధ కూడా ఉండదు నాకు, ఆయన ఉంటాడు నాకు, ఆయన దుడ్డు కరయు. కాబట్టి 2023వ సంవత్సరం డిసెంబరు ఈ నేటి వరకు, చివరి దినాల వరకు మన జీవితాలు నిన్న ఒక ఆవిడ ఆరాధిస్తూ, ఎన్ని బాధలు పడ్డానో ప్రభు నేను 2023, ఎన్ని వ్యాధులు, మంచం మీద మంచం ఎవరో లేపాలి. ఇట్లాంటి అనుభవం అంటే గాఢాంధకారం అయినను ఇది మాత్రం హృదయంలో దేవుడిచ్చిన సంతోషం మాత్రం మనం పోలేదు. కాబట్టి మొదటిగా అత్యానంద భరితులు, ప్రభుని ఎరిగిన అనుభవం కలిగిన వ్యక్తులుగా. ఇంకా 1-2 చూసుకొని ముగించేసుకుందాం. రెండవదిగా లూకాసు వార్త 2వ అధ్యాయం. మొదటిది అత్యానంద భరితులుగా ఆయన చూచుడు ద్వారా, ఆ వెలుగులోకి వచ్చుడు ద్వారా, ఆ వెలుగులో నడుచుడు ద్వారా, 3 ఆయన్ను ఆరాధించుడు ద్వారా అత్యానంద భరితులుగా గొప్ప ఆనందం మనకిస్తాడు. అది తీసివేయబడింది, ఎవడును తీసివేయలేవు, ఏ పరిస్థితులు కూడా మనల్ని తీసివేయలేవు. రెండవ లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువు. చాలు, ఇక్కడ ఏమనుంది? ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన. ఇక్కడ తెలుగులో ఎలా ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్ ఎలా అని తెలిసి గ్రేట్ జాయ్ అని రాయబడి ఉంటుంది. ట్రాన్స్లేషన్లో కొంచెం మార్పు, అక్కడ ఆనందం అని రాశారు కానీ ఇక్కడ ఏమనుంది? దానికి ఇంగ్లీష్ బైబిల్కి వెళ్తే గ్రేట్ జాయ్,
గొప్ప ఆనందం. కాబట్టి ఇదిగో ప్రజలందరికీ కలుగు. ఎలా పొందుతాడండి ఈ ఆనందం? ఎలా పొందుతాడు తెలుసా? మత్తయి సువార్త 1:21 1:21 చాలు. ఈ ప్రభువు ఎవరి జీవితాల్లో అనుభవపూర్వకంగా కలిగి ఉంటారో ఈ వాక్యం, ఈ లేఖనం ఎవరి జీవితంలో నెరవేర్చబడిందో, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసను. ఆయనే నా కొరకే ఆయన వచ్చాడు, ఫర్ మై సేక్. వాక్యం ఏముంది? ప్రజలందరి కొరకు. అందరిలో నువ్వు లేవా? అక్కడ ఎఫ్ఎంపివి రేడియో అని ఒకటి ఉంటుంది, దాంట్లో చెప్తారు అందరిలో ఒకడను అందరితో ఉన్నవాడిని ఏదో సమాధానం చక్కగా ఇచ్చిపుచ్చుకునే సందర్భాలు. ప్రజలందరిలో మనం కూడా ఒకడం. అందరి నిమిత్తం ఏ భేదము లేదు, రంగు భేదం, భాషా భేదం ఏదీ లేదు, అందరిలోనూ. అయితే మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. యేసు ప్రభు నా నిమిత్తం వచ్చినారు. ఆయన రావటం మాత్రమే కాదు, ఈ జన్మదినము ఇంకొక అంశాన్ని, ఇంకొక సత్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. ఎంతో ప్రేమించిన ప్రభు మన నిమిత్తము సమస్తముని కోల్పోయినాడు, రిక్తుడైనాడు. ఎంత తగ్గించుకున్నాడు యేసు ప్రభు మన నిమిత్తం? మరణమునంతగా మరణించినాడు. ఆయన రక్తంతో నా ప్రతి పాపాన్ని కడగటానికి లోకానికి వచ్చినాడు. జన్మించిన ఆయన ప్రాణమును సైతం ఆయన నా కొరకు ఇచ్చినాడు. ఎక్కడుండి ఆయన మన కొరకు వచ్చాడు? పరము నుండి. ఆకాశమైన సింహాసనము, ఆకాశం, మహాకాశము. ఏదైనా సాధారణంగా అమెరికా వెళ్తున్నారు అనుకోండి, ఇంగ్లాండ్ వెళ్తున్నారు అనుకోండి, గొప్ప దేశాలు, అక్కడ ఏదో చూడాలని, కలిగి ఉండాలని, అనుభవించాలని, స్థాయి పెంచుకోవాలని మానవుని యొక్క స్వభావం. ఏ మనుషుడైన భూమి మీద, ఏ ప్రధానైనా. కానీ ఆ దేవుడి భూమి మీదకి వచ్చిన విషయంలో ఎట్లా, ఏ తలంపుతో వచ్చి ఉంటాడు? నీవు దరిద్రుడును, దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దిగంబరువును, గురుడివాడు, ఇట్లాంటి వాళ్ళ కొరకు వచ్చాడు ఆయన. అవునా? ఈ కోవకు చెందిన మానవ జాతి అంతటి కొరకు భూమి మీదకి వచ్చినారు ఆయన. మనం నశించటానికి ఇష్టం. పరము నుండి భూమికి వచ్చిన యేసు ప్రభు ఆయన. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రజలందరికీ కలుగు మహా వార్త వేరు, సువార్త వేరు. ప్రధానమంత్రి ఫలానా వ్యక్తి అయినాడు, ఈయన పేపర్లో ఎలా రాస్తారు? పెద్ద పెద్ద అక్షరాలతో. తాటికాయ అంత అంటారు వాటిని, తాటికాయ అంత పెద్ద పెద్ద అక్షరాలు. ఫలానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా రాస్తారు పేపర్లో? అవి వార్తలు. కానీ శుభవార్త గురించి ఈరోజు 25th ఈజ్ ద బర్త్డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. లోకరక్షణిక జన్మదినాన్ని జ్ఞాపకం చేస్తుందని ఎవరైనా ఏ పేపర్లో అయినా మెయిన్ షీట్లు, మెయిన్ పేపర్లో మొదటి పేజీలు రాశారా? నో, ఎవరు రాయరే. దేవాతి దేవుని యొక్క పుట్టుక వాళ్ళు ఎరగలేదు, ఆయన ఉద్దేశం ఎరగలేదు. మత్తయి 1:27 ప్రకారము వాళ్ళు ఇంకను అందులు, కన్నులుండి చూడక, చెవులుండి వినక, హృదయం ఉండి గ్రహింపలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అట్టివారి వద్దకి వెళ్ళి సువార్త ప్రకటించమనుంది. ఇట్టి స్థితిలో ఉన్న ఒకప్పుడు మనం ఉన్నప్పటికీ ఈ సువార్త మనం విన్నాం. మంచి వార్త. ఒక మనిషిని, ఒక వ్యక్తిని చీకట్లో నుండి వెలుగులోనికి, మరణంలో నుండి దేవుని, అశాశ్వత బ్రతుకు నుండి నిత్యత్వం ఉండే మరొక రాజ్యానికి. ఎవరికి అక్కర్లేదండి, కొద్దిమంది వాళ్ళ కన్నులు తెరబడ్డాయి. ఇంతమందే పట్టణంలో కొద్దిమందే. సత్యాన్ని అంగీకరించేవారు చాలా తక్కువ.
కానీ ప్రియులారా ఎంత ధన్యులండి. రెండవదిగా మహా సంతోషకరమైన సువార్త మనం విన్నాం, విని ఎంతో సంతోషించాం. ఒకనాడు ఆయన దూరస్థులమే, తప్పిపోయిన వారమే. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 5వ వచనం ఏముంది? లూకాసు వార్త 15వ అధ్యాయం. చాలు. ఇక్కడ ఒక వ్యక్తి పోయిన దాన్ని కలిగి ఉన్నాడు. అవునా? గొర్రె తప్పిపోయింది, దొరికినప్పుడు ఎలా ఉంది? తర్వాత మరొక మాట 24వ వచనం, దొరికెను. తండ్రికి ఎంత సంతోషమో తెలుసండి. నీవు నేను ఎంత సంతోషిస్తున్నామో తెలియదు, కానీ మన దేవునికి మనము రక్షింపబడిన బిడ్డలను చూసి ఆయన ఈ దినాన్న జన్మదినాన్ని మనం చూసి ఏం చేస్తున్నాడు? తప్పిపోయి గొర్రె విషయంలో తప్పిపోయిన గొర్రె, చనిపోయిన కుమారుడు, చనిపోయిన కుమారుడు తిరిగి చచ్చిన మనల్ని బ్రతికించాడు. సంతోషం ఎలా? దేవునికి ఇది ఎంతో సంతోషకరమైన లేక ఆనందకరమైన మహా సంతోషం దేవునికి మాత్రమే. మనకు మాత్రమే కాదు, కానీ దేవునికి కూడా మహా సంతోషకరమైన దినముగా దీన్ని లెక్కించవచ్చు. 7వ వచనంలో కూడా మరొక తప్పిపోయిన లేదా పోగొట్టుకున్న నాణ్యం సంతోషిస్తుంది. మరి దేవుని పిల్లలైనందుకు మనం సంతోషించే సమయం కాదా? ఆనందించే సమయం కాదు ఇది? ప్రియుడా, రెండవ హేతువు నోటి మొదటిది ఏమని చెప్పాను? మొదట మత్తయి సువార్త, వెలిగింపబడిన జీవితాలు కలిగి ఉన్నాం. ఏమని రాయింది అక్కడ? ఎస్, వెలిగింపబడిన నీతి సత్యముగా చేయబడిన అనుభవం కలిగి ఉన్నాము. దాన్ని చూసి అత్యానంద భరితులుగా ఉన్నాం. వెలిగింపబడిన జీవితాలు ఆనందాన్ని ఇచ్చినాయి. రెండవది పాపం నుండి విడుదల పొందిన వారు 1:21 ప్రకారం ఇప్పుడు మహా సంతోషకరమైన అనుభూతి కలిగి ఉన్నాం, లేక గొప్పదైన ఆనందం కలిగి ఉన్నాం. రెండవ హేతువు ఆయన ఆరాధించడానికి. మూడవది లూకాసు వార్త 2:10 వచనంలో చాలు. ఆ రక్షకుడు లోకంలో ఎప్పుడో పుట్టాడు, కానీ ప్రియ సహోదరి, మనలో ఎప్పుడు పుట్టాడు? బహుశా 10 ఏళ్ళ క్రితమో 5 ఏళ్ళ క్రితమో. లోకంలో యేసయ్య పుట్టాడని పండగానికి అక్కర్లేదు, ఆనందించవలసింది మనం. పండుగ అంటే గొప్ప సంతోషం ఇస్తుందని అర్థం. కానీ ఇది అర్థం కాకుండా, కానీ క్రిస్మస్ అనే మాటకు అర్థం తెలియకుండా, కానీ అనేకులు పండుగ యేసు ప్రభు చోట్లేదు, కానీ ఇల్లంతా మాత్రం చక్కగా చేస్తారు. కొత్త బట్టలు ఉండొచ్చేమో, పిండి వంటలు ఉండొచ్చేమో, ఇంకెట్లాంటి అనేకమని చేస్తారేమో. యాత్రలు కూడా చేస్తారేమో ఈ పండగ పేరు మీద. ఇటు వెళ్తారేమో, కొంతమంది ఇంకెక్కడికో పిక్నిక్ కూడా వెళ్తారేమో, సముద్ర తీరానికి వెళ్తారేమో. కావలసిన నీలో నాలు రక్షకుడు దావీదు పట్టణమందు పుట్టిన ప్రభు నీలో నాలో ఉన్నాడా అనేది ప్రశ్నించుకొని, మూడవదిగా దేవా నాలో కూడా మీరు వచ్చినందుకు వందనాలు. మూడవదిగా ఆయన గణపరచవలసిన ఆరాధించవలసిన విషయం ఇది. చివరిగా మరొకటి చదువుకుందాం, లేఖనము లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువు. అదే ఈ దేశంలో ఎలాగుందంటే ప్రభును బట్టి ఆనందించేవారు కొన్ని వర్గాలకు మాత్రమే. ఒక వ్యక్తి కాలేజీ ప్రొఫెసర్ అనమాట, అతను మరొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఒక రోజున. ఏమండి, దేవుడు అంటారు కదా, యేసుప్రభు అంటారు కదండి, దేవుడు అనాది కాలంగానే ఉన్నాడు కదా, మరి ఏంటి యేసుప్రభు పుట్టి 2000 సంవత్సరాలు అంటారేంటి? ఈ మధ్య సాధారణంగా మోడర్న్గా వచ్చిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మన భారతదేశంలో కొత్త పద్ధతుల్లో దేవుళ్ళని కొలుస్తూ ఉంటారు.
ఎక్కడ ఏ వీధిలో సర్వే రాళ్ళు అంటాం కదా, పొలాన్ని పాతుకుంటారు, పొలాలకు సరిహద్దుగా పాతుతారు. నేను 50 సంవత్సరాల నుంచి భీమవరం నాకు టచ్ ఉంది. 1971లో అడుగుపెట్టాను నేను ఇంటర్మీడియట్ విద్యార్థిగా. ఇప్పుడు 50 సంవత్సరాలు అంది భీమవరం నాకు. అప్పుడు లేనివి ఎన్నెన్నో వీధుల్లోనూ ఆ సర్వే రాళ్ళు ముందు పాతుతారు. ఆ పాతిన దాని చుట్టూ ఎన్నెన్ని ఉండట్లేదు కదమ్మా, అవి అక్కడే ఉంటాయి అమ్మా, అవి అక్కడ ఉంటాయి. వాటి వల్ల ఇట్లాంటి అనుభూతి ఏమి. కానీ ఈ ప్రభు ఆ దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు, ఆ ప్రభు మనలో పుట్టాడు. అక్కడెక్కడో పుట్టడం కాదు, గొప్ప కాదు. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. వాక్యం ఏం సెలవిస్తుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 18వ వచనం, సిలువను గూర్చిన వార్త అంటే ఇక్కడ ఎలాగ చెప్పుకుందాం మనం, యేసు ప్రభువును గురించిన వార్త, సిలువ అందాం, బ్రాకెట్లో పెడదాం. ఈ వార్త నశించున్న వారికి నీ కొడుకే, నీ కూతురే, నీ ఇంటివారే. ఎలా ఉన్నా ఎర్రోడికి ఏమి తెలియదు, ఏడికి ఏమి తెలియదురా. ఎర్రోళ్ళు ఎక్కడున్నారా ఉన్నారా? నీవే కావచ్చున్నాడు. నశించిపోయేవారికి యు ఆర్ ద కల్ప్రిట్, యు ఆర్ ద విక్టిమ్, యు ఆర్ ద విక్టిమ్. నీవే ఆ కోవ చెందినవాడు, నేనే. ఆయన వచ్చాడు, చేయవలసినంతా చేశారు, ఆయన. ఆయన గురించిన వార్త, శుభవార్త. నేను సహోదరుడితో చెప్పాను, నేను శనివారం రాత్రి పిలిచాను ఆయన్ని. రా బాబు మాట్లాడుకుందాం అన్నాను. ఈ ఉదయం కూడా మాట్లాడాను, శనివారం ఆదివారం మాట్లాడాను, వేళ ఏ రోజు 3వ రోజు కూడా నాకు చికాకండి ఇలాగా నిన్ను బతిమాలంటే నాకు చిరాకండి. యేసు ప్రభు అయ్యో కొరజేనా, అయ్యో బేసైదా, యేసు ప్రభుని మించిపోయేవయ్యో బాబు నీకని నా మనసులో అనుకున్నాను ఆయనతోటి. నశించిపోయేవారికి నువ్వే కదా, ఆ వ్యక్తివి నువ్వు కాదా? మనం ఎలాగున్నాం? ప్రభు నెరిగిన వారమైతే భూమి మీద అన్ని వేళలందు కష్టకాలమందు ఎలను కెల్లడలా వల్ల పడదే వివరింప, ఎల్లను నీవేనా కెల్లడలా. నేను చెప్పలేను ప్రభు, నీ గురించి అంటున్నాడు. అవునే ఆ పాట రాసిన వ్యక్తి వాళ్ళ పడదు, నేను చెప్పలేను. అన్స్పీకబుల్, చెప్పలేనంత సంతోషం. ఆ పాట కూడా అదే. అన్ని వచనాలు అలా ఉంటాయి, శరణాలు అలా ఉంటాయి. నో, పాట పాడుతూ మైక్ దగ్గర పాడటం వరకే కదా, బ్రతుకు కూడా అలాగే ఉంది. మనం కూడా అయితే రక్షింపబడిన మనకు దేవుని శక్తి. ఆస్తి పోతే పోని ఆక్రమించేసుకున్నారు కదా ఆస్తి కొంతమంది అన్నదమ్ములు, వాళ్ళను అప్పులు పాలయ్యం కదా, మీరే కదా నాకు కూడా. ఏం చేయగలరు వాళ్ళు? అంతే ఉంటుందా విశ్వాసకి? ఒక ఆవిడ అంటుందండి, ధీమాగా అంటుంది, ఏమి లేదు అంకులు, శుభ్రంగా సమాధానంగా ఉన్నాను నేను. ఏంటి అప్పుడు ఉన్న ఆవిడతో బాధలు ఉన్న ఆవిడతో మాట్లాడుతుంటే అంటుంది, ఏం లేదు బ్రా, చాలా తేలికే తీసుకుంటుంది. అబ్బా ఎంత ధీమారా బాబు అనుకుంటాను నేను. లూకాసు వార్త 2:10 యొక్క ప్రజలందరికీ
ఇక్కడ అంటారు కదండి, ఫలానా కులస్తుల దేవుడు అంటారు, మతస్థుల దేవుడు అంటారు. ప్రభు వాక్యం చెప్తుంది ప్రజలందరూ, అది పక్కన పెడిన తర్వాత ప్రజలు ఎవ్రీ caste, creed and color, irrespective of the caste, creed and color, అందరికి సంబంధించిన ప్రభు. తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు అందరు ప్రజలు. ప్రపంచంలో 190-200 దేశాలు ఉన్నాయండి. దాంట్లో 160 దేశాలైనా ఇప్పుడు ప్రభు ఘనంగా ప్రభుని ఆరాధిస్తున్నారు. 160 దేశాలు. మిగిలిన దేశాలు ఎన్నో తెలుసా? 30-40 దేశాలు మన దేశం లాంటి దేశాలు ఉంటాయి. లేకపోతే ముస్లిం దేశాలు అందాం. 200 దేశాలు ఉంటే హిస్టరీ మాస్టర్ చెప్తాడు దేశాలు ఎన్నో అవన్నీ ఎంతమంది అన్నది. అలాంటి ఆయన తెలుస్తుంది. కాబట్టి ఏమో 180 మంది ప్రభుని ఎరిగిన వారు ప్రభు ఇది నాన్న ఆచారబద్ధంగానూ హృదయపూర్వకంగానూ ప్రభుని ఆరాధిస్తూనే ఉన్నారు. నీవు ఆరాధిస్తున్నావు. యేసు ప్రభు ఎవరో తెలుసా? యేసు ప్రభుకి చోటు ఉందా హృదయంలో? అందరి కొరకు ఆయన వచ్చాడు, ప్రజలందరి కొరకు. నీవు ఒకవేళ ఆయన దూరంగా ఉన్నాయేమో, ఆయన ఎంత దగ్గరికి వచ్చేసాడండి, ఎంత దగ్గరికి వచ్చాడు. నీ హృదయం దగ్గరికంటే వచ్చేసాడు. ఉదయపు తలుపు వద్ద నుండి, ఉదయపు తలుపు దగ్గర. వెరీ గుడ్. ఈ 4 అంతల అనుభవం కలిగి ఉన్న మనము మొదటిది ఏమన్నా మత్తయి సువార్త అత్యానంద భరితులు అనగా వెలిగింపబడిన జీవితం అత్యానంద భరితులు. రెండవది మహా సంతోషకరమైన సువార్త మనకి వినబడ్డది. ఆ గొప్ప ఏ పరిస్థితులైనా మనం దేవుణ్ణి ఆరాధించుకోవాలి. మూడవది ఏంటది? మనలో ఆయన పుట్టిన ఏ పరిస్థితుల్లో తృప్తి ఉంటుంది. నీవు నాకుండా లోకంలో ఏది అక్కర్లేదు. చివరిగా రక్షింపబడిన మనకు ఆయన దేవుని యొక్క శక్తి. 4 అంతల అనుభవం దేవుడు ఇచ్చినందుకు ప్రభు క్లుప్తంగా ఆరాధన చేసుకుందాం. ఒక 40 నిమిషాలు ఆరాధన అయిపోద్ది. తర్వాత ముగించేసుకుందాం. పలహారం కూడా ఉంది. పలహారం సిద్ధపరిచిన ప్రియులు ఉన్నారు. ఫోకస్.